పదవుల కోసం గళమెత్తిన బీజేపీ వ్యవహారం కొత్త రగడకు దారితీసింది. నిన్న బెజవాడ కార్యాలయం వద్ద సొంత పార్టీ నేతలు నిరసనకు దిగడంపై సిటీ అధ్యక్షుడు ఉమామహేశ్వరరాజును సస్పెండ్ చేసింది రాష్ట్ర శాఖ. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రకటన కూడా చేసింది. ఈ పరిణామాలతో బెజవాడలో రచ్చ మొదలైంది. నోటీసులు లేకుండా, విచారణ లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారంటూ దానవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తనను సస్పెండ్ చేసే అధికారం కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి లేదంటున్నారు దాసం ఉమా. ప్రతి వారం కూడా ప్రజల మధ్యలో ఉండి పార్టీని చాలా బలోపేతం చేసినటువంటి వ్యక్తిని నన్ను ఏకపక్షంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించి తీసేస్తామంటే నాకు మనసు చాలా తీవ్రమైనటువంటి కలత చెందటం జరిగింది. అయితే ఈరోజు నాకున్నటువంటి నన్ను ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క రాజీనామాను అంగీకరించేటువంటి అవసరం లేదు, ఈ విషయం మీద రాష్ట్ర అధ్యక్షులు పునఃపరిశీలించాలని మరి కోరుతున్న నిర్ణయం జరిగింది. అయితే బెజవాడ బీజేపీలో రగడపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఆలూరు అడిగి తెలుసుకో. రమేష్, అసలు ఈ గొడవకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? బీజేపీలో రగడ ఏంటి? సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నామినేటెడ్ పదవులను వేసింది. అయితే అందులో తమకు భాగస్వామ్యం ఇవ్వలేదని బీజేపీ కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న తమ పార్టీ కార్యాలయం వద్ద వారి కార్యకర్తలంతా కూడా నిరసనకు ధర్నా కార్యక్రమానికి దిగారు. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెంటనే జిల్లా అధ్యక్షుడిని సస్పెండ్ చేశారు. ఎటువంటి విచారణ లేకపోతే నోటీసులు ఇవ్వకుండా ఏ రకంగా సస్పెన్షన్ కు దిగుతారని సిటీ అధ్యక్షుడు దాసం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులతోటి సిటీ కార్యవర్గంతో ఆయన ఈరోజు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనను సస్పెండ్ చేసే అధికారం పాత అధ్యక్షుడు అయినటువంటి ప్రస్తుత అధ్యక్షుడికి లేదని, హరిబాబుకు లేదని ఆయన తేల్చారు. తాను ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని, తాను సెలెక్ట్ అయినటువంటి వ్యక్తిని కాదంటూ కొంత తీవ్రమైనటువంటి కామెంట్లు ఆయన చేశారు. మొత్తంగా చూసుకుంటే నామినేటెడ్ పదవుల ఆ విషయంలో సొంత పార్టీలోనే బీజేపీలోనే రెండు వర్గాలు ఆరోపణలకు దిగినటువంటి పరిస్థితి. కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఆ పనులతోనే తను ఈ రకంగా పార్టీ నుండి సస్పెండ్ చేశారని, ఈ విషయంపై కేంద్ర నాయకత్వానికి కూడా తాను రిపోర్ట్ చేస్తానని, ఫిర్యాదు చేస్తానని దాసం చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంలో ఆలస్యం అవుతున్న కొద్దీ ఈ తరహా వివాదాలు బీజేపీలో ఎక్కువ అవుతాయని మనం చెప్పవచ్చు. దేవి. రైట్ రమేష్. BJP